క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎంతోమంది లెజెండ్స్ పుట్టారు. కానీ ప్రపంచ క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసించే బౌలర్లు సైతం ఒక 15 ఏళ్ల కుర్రాడిని చూసి వణికిపోవడం మీరు ఎప్పుడైనా చూసారా? ఇది కేవలం ఒక ఆటగాడి కథ కాదు. ఇది ప్రపంచ క్రికెట్ రికార్డులను పాతాళానికి తొక్కి కొత్త చరిత్రను లిఖించిన ఒక బేహారీ తుఫాను కథ. విరాట్ కోహ్లీ స్వయంగా ఏక్ బేహారీ సబ్బే బారీ అని పొగిడిన విధ్వంసకారుడి కథ. మార్చి 27, 2011 బీహార్లోని సమస్తీపూర్ జిల్లా తాజ్పూర్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టాడు వైభవ్ సూర్యవంశీ. అక్కడ క్రికెట్ అనేది ఒక ఆట మాత్రమే, కెరీర్ కాదు. కానీ తన కొడుకు కలలో ప్రపంచాన్ని జయించే నిప్పు ఉందని ఆ తండ్రికి ముందే అర్థమైంది. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీకి ఒకప్పుడు క్రికెటర్ కావాలని ఒక కల ఉండేది. కానీ పరిస్థితులు సహకరించలేదు. తన కలలన్నీ ఆ వైభవ్ రూపంలో మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి. కేవలం 4 ఏళ్ల వయసులో వైభవ్ చేతికి ప్లాస్టిక్ బాల్ కాదు, అసలైన ఒక లెదర్ బాల్ ఇచ్చాడు ఆ తండ్రి. వాళ్ళ ఇంట్లో ఖాళీ స్థలంలో మొదలైన నెట్ ప్రాక్టీస్ ప్రపంచ రికార్డుల పునాదికి తొలి అడుగయింది. సమస్తీపూర్లో సరైన కోచింగ్ ఫెసిలిటీస్ లేవు, కానీ ఆ కుర్రాడికి క్వాలిటీ ట్రైనింగ్ కావాలి. అందుకోసం ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం సాధారణమైనది కాదు. కేవలం 8 ఏళ్ల వయసులో పాట్నాలోని మనీష్ ఓజా జెన్ నెక్స్ట్ క్రికెట్ అకాడమీలో వైభవ్ని చేర్పించాడు. కానీ వాళ్ళ ఇల్లు పాట్నాలో లేదు. సమస్తీపూర్ నుండి పాట్నాకి అక్షరాల 100 కిలోమీటర్ల దూరం. ప్రతి ఆల్టర్నేట్ డేన 100 కిలోమీటర్లు వెళ్ళి 100 కిలోమీటర్లు తిరిగి రావడం, చలి ఎండ వాన ఏదీ లెక్క చేయకుండా ఆ తండ్రి కొడుకులు చేసిన త్యాగం ఇది. అకాడమీలో చేరిన అతి తక్కువ టైంలోనే వైభవ్ ఒక అద్భుతమైన విద్యార్థిగా ఎదిగాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రైన్ లారా గేమ్ ప్లేను అణువణువున పరిశీలిస్తూ తన బ్యాటింగ్ టెక్నిక్ కు పదును పెట్టుకున్నాడు. గల్లీ క్రికెట్ ఆడే వయసులో ప్రొఫెషనల్ బౌలర్లకి చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. 12 ఏళ్ల వయసులో బీహార్ అండర్-19 జట్టు తరపున విను మాన్కర్ ట్రోఫీలో బరిలోకి దిగాడు. ఆ వయసులో అంత పెద్ద టోర్నమెంట్ ఆడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అసలు చరిత్ర జనవరి 2024లో మొదలైంది. పాట్నా వేదికగా బలమైన ముంబై జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్. గ్రౌండ్లోని ఒక చిన్న పిల్లాడు బ్యాట్ పట్టుకొని వస్తున్నాడు. బౌలింగ్ వేయడానికి ముంబై దిగ్గజాలు రెడీగా ఉన్నారు. అప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? కేవలం 12 సంవత్సరాల 284 రోజులు. 1986 తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డెబ్యూట్ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు వైభవ్. ఆ మ్యాచ్లో పెద్దగా రన్స్ చేయకపోయినా అంత పెద్ద స్టేడియంలో అంతటి ఉద్దండుల ముందు నిలబడడానికి కావలసిన ధైర్యం అతనికి అప్పుడే వచ్చేసింది. కానీ మీరు ఎంత వేగంగా ఎదిగితే ప్రపంచం మిమ్మల్ని అంతే వేగంగా కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంది. వైభవ్ జీవితంలో కూడా అదే జరిగింది. 2023లో జరిగిన ఒక ఇంటర్వ్యూ అతని కెరీర్కు ఒక పెద్ద అడ్డంకిగా మారింది. నాకు సెప్టెంబర్కు 14 ఏళ్ళు వస్తాయని వైభవ్ అనుకోకుండా అన్న ఒక్క మాట మీడియాలో పెద్ద దుమారం రేపింది. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం అతని వయసు 12 సంవత్సరాలు. అయితే అతను 14 ఏళ్ళని ఎందుకు చెప్పాడు అని అందరూ వేలెత్తి చూపారు. ఏజ్ ఫ్రాడ్ చేస్తూ నేషనల్ స్థాయికి వచ్చాడంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక 12 ఏళ్ల పిల్లాడి మనసు మీద ఈ ఒత్తిడి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. ఆ టైంలో ఇండియా బి అండర్-19 టీం తరపున ఆడిన టోర్నమెంట్లో 41-0-8 స్కోర్లతో దారుణంగా విఫలమయ్యాడు. అందరూ ఇక ఈ కుర్రాడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది. బీసీసీఐ ఈ మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకొని వైభవ్కు అత్యంత కఠినమైన TW3 బోన్ డెన్సిటీ మెడికల్ టెస్ట్ను నిర్వహించింది. రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచం నోరు మూతబడింది. ఆ మెడికల్ టెస్ట్లో వైభవ్ వయసు 12 సంవత్సరాలు అని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. అతని తండ్రి చెప్పిన మాట నిజమైంది. అప్పటి నుంచి ఏజ్ కాదు, అతని టాలెంట్కు తిరుగులేదని ప్రపంచానికి అర్థమైంది. విమర్శకులు తలదించుకున్నారు. ఒక సింహం మళ్ళీ వేటకు సిద్ధమైంది. తిరిగి వచ్చాడు. సెప్టెంబర్ 2024 చెన్నై వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 టీంతో యూత్ టెస్ట్ సిరీస్. కంగారు బౌలర్లను ఒక రేంజ్లో ఉత్తికారేశాడు వైభవ్. కేవలం 58 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి యూత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్గా రికార్డుల సునామీ సృష్టించాడు. ఆ మ్యాచ్లో 62 బాల్స్లోనే 104 రన్స్ చేసి అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. కానీ అసలు విశ్వరూపం ఇంకా దాచే ఉంచాడు. 2026 ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్. అది ఫైనల్ మ్యాచ్. ప్రత్యర్థి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టి కరిపించొచ్చిన ఇంగ్లాండ్. హరారే స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో ఆ రోజు ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. అది ఒక ఇన్నింగ్స్ కాదు, అదొక ప్రళయం. 14 ఏళ్ల వైభవ్ ఇంగ్లాండ్ బౌలర్ల నెత్తురు తాగేశాడు.
కేవలం 80 బంతుల్లో 175 రన్స్ చేసి అక్షరాల 15 ఫోర్లు 15 కళ్ళు చెదిరి సిక్సర్లు. స్ట్రైక్ రేట్ ఏకంగా 218. కేవలం 55 బాల్స్లోనే సెంచరీ కొట్టి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలో ఫాస్టెస్ట్ రికార్డ్ సెంచరీని బద్దలు కొట్టాడు. ఇండియా ఆ మ్యాచ్లో ఏకంగా 411 రన్స్ చేసి 100 రన్స్ తేడాతో వరల్డ్ కప్ని ముద్దాడింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 30 సిక్సర్లు కొట్టి డెవాల్ట్ బ్రేవిస్ పేరు మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డును గాల్లో కలిపేశాడు. ఇక ఐపీఎల్ సమరం 2025 మెగా ఆక్షన్ 13 ఏళ్ల వయసులో వేలంలోకి వచ్చాడు. ఫైనల్గా రాజస్థాన్ రాయల్స్ కేవలం 1.1 కోటికి అతన్ని దక్కించుకుంది. ఆ సీజన్లో తను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ బాల్కే సిక్సర్ కొట్టి తన ఐపీఎల్ కెరీర్ని గ్రాండ్గా స్టార్ట్ చేశాడు. 2026 సీజన్ రాజస్థాన్ రాయల్స్ అదే 1.1 కోట్లకు అతన్ని రిటైన్ చేసుకుంది. 15 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు చేసిన విధ్వంసం వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. 16 మ్యాచ్ల్లో 777 రన్స్, యావరేజ్ 48.50. స్ట్రైక్ రేట్ ఎంతంటే వినడానికి కూడా భయమేస్తుంది, 237.31. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 2012లో సెట్ చేసిన 59 సిక్సర్ల ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డును తుడిచిపెట్టేస్తూ ఒకే సీజన్లో 72 సిక్సర్లు కొట్టాడు మన సూర్యవంశీ. బౌలర్ పేరేంటి, ఏ దేశం నుంచి వచ్చాడు, ఇవేవి అతనికి అనవసరం. ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై కేవలం 36 బాల్స్లోనే సెంచరీ. ఎలిమినేటర్ మ్యాచ్లో మళ్ళీ అదే ఎస్ఆర్హెచ్పై 29 బాల్స్లోనే 97 రన్స్. 2026 ఐపీఎల్ సీజన్ పూర్తయ్యేసరికి నరేంద్ర మోడీ స్టేడియంలో అవార్డులన్నీ ఈ కుర్రాడి బూట్ల కిందే ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, హైయెస్ట్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. ఇలా ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో ఇన్ని అవార్డులు గెలుచుకున్న ఒకే ఒక్క ఆటగాడు వైభవ్. ఇన్ని రికార్డులు చూసి ఇన్ని కోట్లు, ఇంత ప్రపంచ స్థాయి కీర్తి సంపాదించిన తర్వాత ఎవరైనా గాల్లో తేలిపోతారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఇప్పటికీ తన ఎదురుగా ఎవరైనా పెద్దవాళ్ళు, లెజెండరీ క్రికెటర్స్ కనిపిస్తే వాళ్ళ కాళ్లకు నమస్కరిస్తున్నాడు. ఈ ఒక్క బిహేవియరే చెప్తుంది ఆ తండ్రి పెంపకం ఏంటో, తన మూలాలేంటో ఆ కుర్రాడు ఎప్పటికీ మర్చిపోలేదు. ఐపీఎల్ విధ్వంసం తర్వాత మన టీమిండియా సెలెక్టర్లు ఏమాత్రం ఆలోచించకుండా ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్తో జరిగే T20 సిరీస్కు 15 ఏళ్ల వైభవ్ను సీనియర్ టీంకి సెలెక్ట్ చేశారు. 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఒక ధీటైన వారసుడు దొరికేశాడు. ఒకప్పుడు ఊళ్ళో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకునే ఒక చిన్న పిల్లాడు, పాట్నా బస్సుల్లో నలిగిపోయిన ఒక కుర్రాడు ఇప్పుడు ప్రపంచ క్రికెట్కు ఒక పేడకల. అతని తండ్రి సంజీవ్ చెప్పిన ఆ మాటలు ఏంటంటే, వైభవ్ ఒకప్పుడు నా చిన్న కొడుకు మాత్రమే, కానీ ఇప్పుడు వాడు భారతదేశపు ముద్దు బిడ్డ. 28 days 28 బయోగ్రఫీస్లో ఈరోజు మన డే 20. నెక్స్ట్ ఎవరి బయోగ్రఫీ చేయమంటారో కామెంట్ చేయండి. అలానే మన వీడియోని హైప్ చేసి ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేసి మీ క్రికెట్ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలకి ఇన్స్పిరేషన్గా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.